మై హోమ్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ కూడా 2 టీవీ ఛానల్ కూడా వాళ్ళే నడుపుతున్నారు. మరి ఆ సంస్థ మీదన ఆంధ్రజ్యోతి కథనం రాయడం అంటే సంథింగ్ తెర వెనకాల ఏదన్నా నడుస్తుందా తెలీదు. ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మై హోమ్ నుంచి ఏ హోమ్కి అంటూ అవే భూములు అవే సున్నప్రాయ గనులు, కానీ కంపెనీ మారింది, షరతులు మాయమయ్యాయి. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దానికోసం సున్నప్రాయ వాడాలంటూ మై హోమ్ కేటాయించిన గనులు ఇప్పుడు రాధాంగా ఇండస్ట్రీస్ అనే మరో కంపెనీకి బదిలీ చేశారు. అందులో క్యాప్టివ్ అనే షరతు లేదు. మరో విశేషం ఏంటంటే రాధాంగా ఇండస్ట్రీస్ చిరునామా కూడా మై హోమ్ హబ్లోనే ఉంది. అంటే మై హోమ్ సంస్థకి షరతులతో కేటాయించిన సున్నప్రాయ గనులని అదే కంపెనీ ఏర్పాటు చేసుకున్నటువంటి అనుబంధ సంస్థకి కేటాయించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో 919 ఎకరాల సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి. వాటి విలువ వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ భూముల్ని మై హోమ్ ఇండస్ట్రీస్కి 2016 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది క్యాప్టివ్ మైనింగ్, అంటే స్థానికంగా సిమెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసి దానికోసం మాత్రమే సున్నప్రాయను ఉపయోగించుకోవాలి. 3 ఏళ్లలో అంటే 2019 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్ను ప్రారంభించేలా గనుల శాఖతో మై హోమ్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ గడువులోపు ఆ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. దీంతో 2020 వరకు గడువును పొడిగించారు. అయినా ప్లాంట్ ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో మరోసారి 2023 వరకు పొడిగింపించారు. అయినా ఫలితం లేదు. మరోసారి 2024 జూలై 7 వరకు ప్రభుత్వం గడువు నిర్దేశించింది. ఈలోగా సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. గనుల శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సిమెంట్ కంపెనీ ప్రారంభించాల్సిన మై హోమ్ సంస్థ రాధాంగా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ని తెర మీదకి తెచ్చింది. మాకు ఇచ్చిన సున్నప్రాయ లీజుని రాధాంగా ఇండస్ట్రీస్ బదిలీ చేయండి అంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆశ్రయించింది. అక్కడ అందుకు అనుకూలంగా అనుమతులు వచ్చేసినాయి. అవన్నీ గామాలపాడులోని 919 ఎకరాల సున్నప్రాయ నిల్వలో ఉన్న భూముల లీజులు మై హోమ్ ఇండస్ట్రీస్ నుంచి రాధాంగా ఇండస్ట్రీస్ పేరు మార్చాలని, లీజు కాల పరిమితి 2067గా నిర్ణయించాలని గనుల శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు జియో 141 జారీ చేసింది. క్యాప్టివ్ అంటేనే షరతులకు లోబడి అని. దీని ప్రకారం మై హోమ్ తప్పనిసరిగా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి లీజుకు పొందిన సున్నప్రాయం దానికోసం ఆడాలి. అయితే ఫ్యాక్టరీ పెట్టకపోగా ఆ లీజులు మరో కంపెనీకి బదిలీ చేయాలని ఎన్సీఎల్టీకి ఆశ్రయించడమే ఒక చిత్రం. రాధాంగా ఇండస్ట్రీస్ 2023 మే 8న హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ అయింది. అంటే అది పుట్టి 2 ఏళ్ళు. దాని చిరునామా కూడా మాదాపూర్లోని మై హోమ్ హబ్గానే చూపిస్తుండడం విశేషం. సిమెంట్ పరిశ్రమకు బంగారంతో సమానమైన సున్నప్రాయ లీజుల్ని మై హోమ్ ఎందుకు వదులుకుంది? రాధాంగా ఇండస్ట్రీస్కి ఇవ్వాలని ఎందుకు కోరింది? ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా లీజులు ఎలా బదిలీ చేసింది? ఇవన్నీ ప్రశ్నలే. రాధాంగా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్లింకర్స్ అండ్ సిమెంట్ తయారీలో ఉన్నట్టు రికార్డులు చెప్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ కంపెనీకి ఎక్కడ సిమెంట్ తయారీ ప్లాంట్లు ఉన్నాయో తెలియదు. మై హోమ్కు దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో 919 ఎకరాల లీజుని క్యాప్టివ్ ప్రాతిపదికన కేటాయించారు. కానీ రాధాంగా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులో క్యాప్టివ్పై స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇక్కడ ఒక నీట్గా ఒక విషయం చిమ్మారనమాట. ఇందులో ఒక అనుమానాన్ని సృష్టించారన్నమాట. ఇప్పుడు వాళ్ళకు ఫ్యాక్టరీ ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో డైరెక్ట్గా కొన్ని కంపెనీలకి లీజులకి ఇచ్చారు, ఇదే పని చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? సబ్ లీజులకి ఇస్తున్నారు. వీళ్ళు కూడా అంతే సబ్ లీజుకి ఇచ్చుకున్నారు. డైరెక్ట్గా వీళ్ళు పెట్టట్ల. మై హోమ్స్ రియల్ ఎస్టేట్ చేయగలదు కానీ ఫ్యాక్టరీ అలవాట్లేదు. కానీ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఇక్కడ మనం ఏంటి, ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తామన్నాం కదా. 2016లో అంటే ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జీవో వచ్చిందంటే ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారే. అంటే బాబుగారి సర్కార్లోని ఇచ్చిన భూమిని బాబుగారి సర్కార్లోనే వేరే వాళ్ళకి బదలాయిస్తూ ఇచ్చినటువంటి అంశమైనా కూడా ఈ వార్త రాశారంటే వీళ్ళు వ్యక్తిగతంగా TV9 మీద కోపంతో, 10 TV మీద కోపంతో వాళ్ళకి ఎట్లా మేలు చేస్తారు? మేలేదైనా ఉంటే మాకే చెయ్యాలి కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే ఆ 4 ఛానళ్ళకే చెయ్యాలి తప్పించి వాళ్ళకి ఎవరికో చేస్తారు ఎట్లాగా అనే దూరంలో అయి ఉండాలి.